హై గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్లోని మొత్తం 10 టీమ్స్లో ది మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్ ఎవరంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ది బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దట్ దే ఆర్ ప్లేయింగ్, స్మాషింగ్ ఎవ్రీథింగ్, బౌలర్ని ఉద్దికారేయడం, 4లు 6ల వర్షం కురిపించడం. సో అదే ఒక పనిగా పెట్టుకున్నారు ఎస్ఆర్హెచ్. అది వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ కూడా ఇచ్చింది. ఫైనల్ మినహాయిస్తే దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ క్యాంపియన్ లాస్ట్ ఇయర్ ఇన్ 2024. సో అది మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఈరోజు తమ జైత్రయాత్ర మొదలు పెట్టబోతున్నారు హైదరాబాద్లో, హోమ్ గ్రౌండ్లో. వాళ్ళకి నేను ఎంతమంది కూడా చెప్పాను, వాళ్ళకి ఐటనరీ షెడ్యూల్ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ 8 మ్యాచెస్లో ఎక్కువ హోమ్ గ్రౌండ్స్లో ఆడుతున్నారు. ప్లస్ దే ఆర్ ప్లేయింగ్ ఎట్ గ్రౌండ్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్, లైక్ ఈడెన్ గార్డెన్స్, వాంఖేడే అలాంటి దాంట్లో ఆడుతున్నారు. సో మంచి మొమెంటం అందుకునే ఛాన్స్ కూడా ఎస్ఆర్హెచ్కి ఉంది. వాళ్ళ అపోజిషన్ రాజస్థాన్ రాయల్స్, లాస్ట్ టైం వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారు. క్వాలిఫైయర్ 1 గెలిచారు, క్వాలిఫైయర్ 2లో ఇదే ఎస్ఆర్హెచ్ టీంతో ఓడిపోయారు. అండ్ అక్కడ కూడా చాలా ఎక్సైటింగ్ స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు. సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్, హెట్మైర్. సో ఆ టీం కూడా స్ట్రాంగ్గా ఉంది. నితీష్ రాణా కూడా చేరాడు ఆ టీంలో. సో రెండు టీమ్స్ మధ్య, ముఖ్యంగా రెండు టీమ్స్లో కూడా బ్యాటింగ్ బలం, బిగ్ హిట్టింగ్ ఉంది. సో వర్షం ప్రమాదమే లేదు హైదరాబాద్లో, కానీ 4లు 6ల వర్షం మాత్రం కురుస్తుంది ఇన్ మ్యాచ్ నెంబర్ 2 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మ్యాచ్ 3:30 మ్యాచ్ 3:30కి మధ్యాహ్నం స్టార్ట్ కాబోతున్న ఈ మ్యాచ్ డెఫినెట్గా మనకి ఒక బ్రహ్మాండమైన రన్ ఫీస్ట్గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎస్ఆర్హెచ్ ఈసారి మరింత బలపడింది ఎప్పుడైతే యాడింగ్ ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ కూడా మహారాజా కప్లో బ్రహ్మాండంగా 6ల వర్షం కురిపించిన ప్లేయర్ అతను కూడా టీంలో చేరాడు. బౌలింగ్లో కూడా ఈసారి ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా ఉంది. మహమ్మద్ షమి బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు. అతను కూడా ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రిధమ్ అందుకున్నాడు. మహమ్మద్ షమీతో పాటు హర్షల్ పటేల్, వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ బౌలర్స్, 2 సార్లు పర్పుల్ క్యాప్ విన్నర్. ప్లస్ ఆఫ్ కోర్స్ దర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. స్పిన్నర్స్ కూడా ఆడమ్ జాంపా, రాహుల్ చహర్ లాంటి మంచి స్పిన్నర్స్ కూడా ఆడారు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ డిడ్ంట్ హ్యావ్ గ్రేట్ స్పిన్నర్స్. సో ఎస్ఆర్హెచ్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ సంజు శాంసన్ టీంలో కూడా మనకి మంచి బౌలింగ్ అండ్ జోఫ్రా ఆర్చర్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఛాంపియన్స్ ట్రోఫీ. మంచి పేస్ ఉంది, 150 కూడా టచ్ కాగలడు, 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేయగలడు. అండ్ హసరంగా ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఫజల్ హక్ ఫరూకీ గతంలో ఎస్ఆర్హెచ్కి ఆడినవాడే, ఈవెన్ హసరంగా కూడా. సో ఫరూకీకి గ్రౌండ్ కండిషన్స్ తెలుసు, అతను ఆడించవచ్చు బహుశా. సో తీక్షణ కూడా ఉన్నాడు. తీక్షణ ఫరూకీలో ఒకరే ఆడతారు మోస్ట్లీ. అండ్ దే హ్యావ్ దట్ వెరీ వెరీ వైలీ కస్టమర్ సందీప్ శర్మ. ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఈజ్ ఆన్ ద కార్డ్స్ డెఫినెట్లీ. డే మ్యాచ్ కాబట్టి ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది. మరి ఎస్ఆర్హెచ్ 11 ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్లో? ఎక్స్పెక్టెడ్ సార్టెడ్ 11. నా దృష్టిలో హెడ్ అభిషేక్ ఓపెన్ చేస్తారు. ఇషాన్ కిషన్ వచ్చిన వాళ్ళ జోడీని డిస్టర్బ్ చేసే క్వశ్చనే లేదు. దే ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్ ఇన్ ఐపీఎల్. తర్వాత ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడతాడా, లేకపోతే నితీష్ రెడ్డి రైట్ హ్యాండర్ని నెంబర్ 3లో ఉంచుతారా, ఇషాన్ని నెంబర్ 4లో పెడతారా, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో టాప్ 4లో వాళ్ళు నలుగురు ఇస్తారు, 5లో క్లాస్. సో ఈ టాప్ 5 వాళ్ళది బ్రహ్మాండమైన ఫైర్ పవర్ ఉండే టాప్ 5 అది. అనికేత్ వర్మ ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా బ్యాటింగ్ చేశాడు, యంగ్స్టర్, బట్ అతనికి అవకాశం ఇస్తారు. మరి ఏ పాయింట్లో ఇస్తారు, 4-5లో ఇస్తారా, క్లాసుని వెనక పెడతారా? సో ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ అంటే మ్యాచ్ సిచ్యుయేషన్ బట్టి. అనికేత్ వర్మని అయితే ఆడిస్తారని అనుకుంటున్నాను నేను, డే మ్యాచ్ కూడా కదా ఇది. అండ్ 6లో 7లో అభినవ్ మనోహర్ ఉంటాడు, 8లో కమిన్స్, 9లో హర్షల్ పటేల్. కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ ఆల్సో కెన్ టాంక్ ద బాల్. సో వీళ్ళకి బ్యాటింగ్లో 8-9 వరకు కూడా ఆ టాలెంట్ ఉంటుంది. బ్యాటింగ్లో ఆ డెప్త్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ రాహుల్ చహర్, మహమ్మద్ షమి అండ్ ఆడమ్ జాంపాని నేను అనుకోవడం బహుశా ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకుంటారు బౌలింగ్ టైం అయితే. నేను బ్యాటింగ్ ఫస్ట్ 11 చెప్తున్నాను. మరి ఆర్ఆర్ 11 ఎలా ఉంటుంది? సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ఫాలోడ్ బై నితీష్ రాణా. అండ్ 4లో రియాన్ పరాగ్, 5లో హెట్మైర్, 6లో జురెల్, 7లో హసరంగా, 8లో శుభం దుబే,
ని ఆడించుకోవచ్చు వాళ్ళు, శుభం దుబేని ఆడిస్తారు. లేదా వీళ్ళు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళకి దగ్గర ఎక్స్ట్రా, ఎందుకంటే వాళ్ళు సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్, సరైన సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ లేదు ఎక్సెప్ట్ రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ డొమెస్టిక్లో బౌలింగ్ వేస్తారు కానీ ఐపీఎల్లో హార్డ్లీ బౌల్డ్ ఎనీథింగ్. సో శుభం దుబేని కానీ లేకపోతే ఆకాష్ మడ్వాల్ ఉన్నాడు కదా, అతను మంచి యార్కర్ స్పెషలిస్ట్, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్, అతన్నైనా తీసుకురావచ్చు శుభం దుబే బదులు. సో దే కెన్ సెటిల్ ఫర్ 6 బ్యాటర్స్ అండ్ 1 బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ హసరంగా. బ్యాటింగ్ కొంత వీక్ అవుతుంది, బట్ సన్ రైజర్స్ జగర్నాట్ని ఆపాలి అంటే దే నీడ్ సమ్ ఎక్స్ట్రా బౌలర్ అనుకుంటే ఆకాష్ మడ్వాల్ ఆడిస్తారు. జోఫ్రా ఆర్చర్ దేర్ లీడర్ ఆఫ్ ది ప్యాక్ ఇన్ బౌలింగ్. తీక్షణ ఆర్ ఫారూకీని ఆడిస్తారు, అతను ఉండే ఎక్స్పీరియన్స్. తర్వాత స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండదు ఉప్పల్ స్టేడియంలో. సో దే మైట్ గో విత్ ఫారూకీ అనుకుంటున్నాను నేను. సందీప్ శర్మ అండ్ తుషార్ దేశ్పాండే. తుషార్ దేశ్పాండే హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఇయర్ లాస్ట్ ఇయర్ విత్ చెన్నై. సో ఇది 2 టీమ్స్ 11. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఆఫ్ కోర్స్ పిచ్ విల్ బి ఫుల్ ఆఫ్ రన్స్ అంటే వితౌట్ ఎనీ డౌట్. అదే రకంగా ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ యావరేజ్ రన్ రేట్ మోర్ దెన్ 10, ఓవర్కి 10 రన్స్ పైగా వచ్చినాయి యావరేజ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ జరిగిన 7 మ్యాచ్లో. సో అదే రకమైన పిచ్ ఉంటుంది. డే మ్యాచ్ కాబట్టి ఫాస్ట్ బౌలర్స్కి ఎలాంటి స్వింగ్ కూడా దొరకదు. నైట్ మ్యాచ్లో అయితే ఏమన్నా మీకు అండర్ లైట్స్ బాల్ కొద్దిగా మూవ్మెంట్ ఉంటుంది, బట్ డే మ్యాచ్లో అసలు ఎలాంటి స్వింగ్ ఉండదు కాబట్టి ఇట్ విల్ బి బ్యాటింగ్ ప్యారడైజ్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా మీ ఇష్టం, మీ డెసిషన్. మోస్ట్లీ T20 టీమ్స్ టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకొని చేజ్ చేయడానికి ఇష్టపడతాయి. చేజింగ్ ఇస్ బెటర్ ఆప్షన్. డ్యూ ఫ్యాక్టర్ లాంటిది ఉండదు కదా డే మ్యాచ్ కాబట్టి, ఏమైనా చేయొచ్చు. టాస్ ఓడిపోయినది మాత్రాన మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ బ్యాట్ ఫస్ట్ ఆల్సో యూ కెన్ పుట్ అప్ ఏ డీసెంట్ స్కోర్, డీసెంట్ కాదు ఒక ఇంపోజింగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. అది అపోజిషన్ని ఖచ్చితంగా స్కోర్ బోర్డ్ ప్రెషర్లోకి తెస్తుంది. సో అది టాస్ గురించి. తర్వాత 2 టీమ్స్ గురించి. మరి ఎస్ఆర్హెచ్ ఏం చేయాలి వాళ్ళు గెలవాలంటే? జోఫ్రా ఆర్చర్ని జాగ్రత్తగా ఆడుకోవాలి. జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఎ డేంజర్ బౌలర్. మంచి రిధంలో ఉన్నాడు, ఇంజరీ ఫ్రీగా ఉన్నాడు. అతను నిజంగా వెరీ వెరీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ ఇటీవల కాలంలో అతనికి. ఎందుకంటే అతను మంచి బౌన్సర్స్ ఉన్నాయి అతని దగ్గర. ఐ కెన్ ట్రబుల్ యూ విత్ దట్ ఎక్స్ట్రా బౌన్స్, టాల్ మ్యాన్. అండ్ ఆల్సో అతను డెత్లో బౌలింగ్ వేయగలడు, న్యూ బాల్తో కూడా ఎఫెక్టివ్. ఎనీ ఫేజ్, ఆల్ 3 ఫేజెస్లో బౌలింగ్ వేయగల బౌలర్. పేస్ ఉంది, స్లోయర్ వన్స్ ఎక్కువ ఉండే, స్లోయర్ వన్స్ కూడా వేస్తాడు అతను, కానీ ఆ పేస్తోనే అదరగొడతాడు. సో వీళ్ళు ఏంటంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వాళ్ళు తగ్గేదేలే. ఎక్కడ ఏ బౌలర్ అయినా ఒకటే దూకుడు మంత్రం, షాట్లు కొట్టడమే పని వాళ్ళకి. కానీ అది జోఫ్రా 2 ఓవర్లు పవర్ ప్లేలో 2 ఓవర్లు వేస్తాడు మోస్ట్లీ. ఆ పవర్ ప్లేలో 2 ఓవర్లు అతని బౌలింగ్ జాగ్రత్తగా ఆడుకుంటే బాగుంటుంది. అవతల లైన్లో సందీప్ శర్మ వేస్తాడు. సందీప్ శర్మ ఈజ్ వెరీ ఎఫెక్టివ్, వెరీ డేంజరస్, కన్నింగ్ బౌలర్. అయినా కూడా జిత్తుల్మార్ బౌలర్ అతను. అయినా కూడా అతని మీద యూ విల్ గెట్ సమ్ బౌండరీ బాల్స్ ఆర్ యూ కెన్ చార్జ్ హిమ్ డౌన్ బికాజ్ అతనికి పెద్ద పేస్ లేదు కాబట్టి. సందీప్ శర్మ వేసినా, ఫజల్ అక్బర్ వేసినా వాళ్ళ మీద కొంత ఛాన్స్ ఇస్తున్నాం. బట్ జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లే ఓవర్స్ జాగ్రత్తగా ఆడుకుంటే, వికెట్లు సమర్పించుకోకుండా ఉంటే బాగుంటుంది. సో అది దృష్టిలో పెట్టి అలా హసరంగా విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి ఎస్ఆర్హెచ్. ఎందుకంటే హసరంగా ఈజ్ ఏ డేంజరస్, చాలా డిసెప్టివ్ బౌలర్. క్విక్ ఆర్మ్ యాక్షన్ ఉంటుంది. బుగ్లీ వేస్తున్నాడా, అది లెగ్ బ్రేక్ అనేది అర్థం కాదు. వీ కెనాట్ పిక్ హిమ్ ఫ్రమ్ ది హ్యాండ్ ఈజీలీ. బట్ స్టిల్ హసరంగా విషయంలో, తర్వాత జోఫ్రా ఆర్చర్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. ఏదో మాకు ఇంకా అదే ఎప్పుడు 5th గేర్లో టాప్ గేర్లోనే ఆడతామంటే కాదు కదా, అన్నిసార్లు కుదరదు. హ్యావ్ టు బీ వెరీ వెరీ సర్కమ్స్పెక్ట్ ఎట్ సర్టన్ పాయింట్స్. ఇద్దరు బౌలర్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి మిగతా బౌలింగ్ మీద మీరు విరుచుకుపడినా ఇబ్బంది లేదు. అదే రకమైన దూకుడుగా ఆడే అవకాశం ఉంటుంది. జోఫ్రా అండ్ హసరంగా వీళ్ళిద్దరే ఆ కీ బౌలర్స్. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు బౌలింగ్ విషయంలో ఏం చేయాలి? హసరంగా జాంపాన్ ఆడించుకోవాలా, లేకపోతే కమిందో మెండిస్ని తీసుకొచ్చి, అతను ప్రాక్టీస్ మ్యాచ్లో బాగానే వేసాడు. అతను మీకు అతను ఈ కెన్ బౌల్ రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, 2 రకాల బౌలింగ్ చేయగలడు. అతని మిస్టరీ ఏమైనా యూజ్ చేసుకుంటారా? బ్యాటింగ్ లెంత్ అవుతుంది, బ్యాటింగ్ లెంత్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో. జాంపా ఈజ్ ఇంపార్టెంట్ బౌలర్. జాంపా అండ్ రాహుల్ చహర్ ఇద్దరు ఉంటే మిడిల్ ఓవర్స్లో, ఎందుకంటే ఆర్ఆర్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, వాళ్ళని కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
మరి ఆర్ఆర్ ఏం చేయాలి? ఆర్ఆర్ నేను అన్నట్టుగా దే షుడ్ ప్లే ఎక్స్ట్రా బౌలర్ ఇన్ ఆకాష్ మడ్వాల్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కున్న బ్యాటింగ్ మైట్లో దే నీడ్ ఎక్స్ట్రా బౌలర్, 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉండాలి. సో శుభం దుబే లాంటి ఒక బ్యాట్స్మెన్ సాక్రిఫైస్ చేసినా దే షుడ్ ప్లే ఆకాష్ మడ్వాల్ అని అనుకుంటున్నాను నేను. సో జోఫ్రా ఆర్చర్ని ఎలా యూజ్ చేస్తారు, అలాగే పవర్ ప్లేలో ఉన్న స్పిన్నర్ని బౌలింగ్ చేయించాలా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేసి స్పిన్నర్ ఆడిస్తే అభిషేక్ శర్మ స్పిన్నర్స్ని ఒక ఆట ఆడుకుంటాడు, కరెక్టే. కానీ కొన్నిసార్లు వికెట్ కూడా సమర్పించుకునే అవకాశం ఉంటుంది. సో పవర్ ప్లేలో స్పిన్నర్ని ఉపయోగించాలి. ఏ స్పిన్నర్ని తీసుకురావాలి? ఎందుకంటే వీళ్ళ దగ్గర రిస్ట్ స్పిన్నర్స్ యూజువలీ ఫింగర్ స్పిన్నర్స్ ఇష్టపడతారు క్యాప్టెన్స్ టు యూజ్ ఇన్ పవర్ ప్లే బికాస్ దే ఆర్ మోర్ యాక్యురేట్. రిస్ట్ స్పిన్నర్స్ కొంచెం వాళ్ళు ఒకసారి బాగా షార్ట్గా వేసినా లేకపోతే ఫుల్ టాస్ వేసినా అది బౌండరీకి వెళ్ళిపోతుంది. బట్ దే హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒకవేళ తీక్షణ ఆడితే తీక్షణ డెఫినెట్లీ బౌల్ ఇన్ పవర్ ప్లే. సో వీళ్ళు పవర్ ప్లేలో కట్టడి చేయలేదు. పవర్ ప్లేలో 100 runs చేయగల క్యాపబిలిటీ ఉండే ప్లేయర్స్ కదా వీళ్ళు. సో లాస్ట్ టైం 287 చేశారు. అండ్ సంజు శాంసన్ చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఇప్పుడు ఇండియాకి ఆడి కూడా ఇండియాలో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. హైదరాబాద్లో హ్యాస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్ హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్లో లాస్ట్ అక్టోబర్లో హీ స్కోర్డ్ 111 ఎంతో చేశాడు 47 balls, 230 or 250 స్ట్రైక్ రేట్తో 297 చేశారు ఆ మ్యాచ్లో ఇండియా, యూ రిమెంబర్ వెల్. సో సంజు శాంసన్ ఇక్కడ సంజు శాంసన్ లైక్స్ ద బాల్ టు కమ్ ఆన్ టు ద బ్యాట్. హైదరాబాద్లో ఆ ఎక్స్ట్రా బౌన్స్ బాల్ బ్యాట్ మీద నైస్గా వస్తుంది కాబట్టి ఐ విల్ ఎంజాయ్ దీస్ కండిషన్స్. హీఈస్ ద కీ మ్యాన్. సో అతను జాగ్రత్తగా ఆడాలి. అంటే ఇనీషియల్గా సెటిల్ అయ్యి ఆడితే సంజు శాంసన్ పట్టుకోవడం కష్టం. సో సంజు శాంసన్స్ presence and his ability to score runs. జైస్వాల్ కూడా మరి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. జైస్వాల్ అండ్ సంజు శాంసన్, రియాన్ పరాగ్, వీళ్ళు ముగ్గురు ఈ టీంకి మెయిన్ ప్లేయర్స్గా మనం చెప్పుకోవాలి. సో ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఆన్ ద కార్డ్స్. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఐ థింక్ సన్ రైజర్స్ హోమ్ క్రౌడ్ బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటుంది. దే విల్ స్టార్ట్ as favorites without any